శుభోదయం మిత్రులారా, నా ఊహల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఆషికి 89. నువ్వు చెప్పకపోయినా ఆదిత్య మీ ఇద్దరి గురించి నాతో మాట్లాడాడు. అందుకే మీ పెళ్ళికి నేను ఒప్పుకున్నా. కానీ ఒక కండిషన్ అన్నారు యశ్వంత్ వాళ్ళ నాన్న. ఆది మాట్లాడా? ఏం మాట్లాడాడు? అయినా నువ్వు ఒప్పుకున్నావంటే వీళ్ళ నాన్న మీద కోపంతో తన మీద చూపించడానికి అయ్యుంటుంది. నువ్వు ఎలాంటి మెలికలు పెట్టడానికి ఒప్పుకోను. మా జీవితం మాకు వదిలేయ్ అన్నాడు యశ్వంత్. మా నాన్న మీద మీ నాన్నగారి కోపం ఎందుకేష్? సందేహంగా అడిగింది సుప్రియ. వీళ్ళిద్దరికీ పాత గొడవలు ఏవో ఉన్నాయి. నాకు మొన్న మధ్య తెలిసింది. నీకు చెప్పినా నువ్వు బాధపడతావని చెప్పలేదు ప్రియా అన్నాడు యష్. ఒకసారి మీ నాన్నగారు చెప్పాలి అనుకుంటున్నారు కదా ఏదో. విను యష్ అన్నాడు సంతోష్. సరే, ఆ కండిషన్ ఏంటో చెప్పు అన్నాడు యష్. యశ్వంత్ వాళ్ళ అమ్మగారు ఇషితాని చీర ఇవ్వమని అది పల్లెంలో పెట్టి చీర, గాజులు, నగలు, కళ్యాణం స్టిక్కర్, బాసికం అన్నీ సుప్రియ చేతిలో పెట్టారు. సుప్రియ, యశ్వంత్ ఇద్దరూ ఆశ్చర్యపోతుంటే యశ్వంత్ వాళ్ళ నాన్న, నా కండిషన్ ఏంటంటే ఇప్పుడు అమ్మ పెట్టిన చీర, నగలు మాత్రమే తన రేపు మీ పెళ్ళికి కట్టుకోవాలి అన్నారు. అంటే మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అంకుల్ అడిగింది సుప్రియ. మీ నాన్నకి నాకు మధ్య పాత గొడవలకు ముందు స్నేహం కూడా ఉండేది. మీ నాన్న ప్రవర్తన వల్ల ఆ స్నేహం వైరంగా మారింది. ఇప్పటికీ మీ నాన్నను యాక్సెప్ట్ చెయ్యాలని లేదు నాకు. కానీ ఉన్నది ఒకే జీవితం. ఈ చిన్న జీవితంలో కోపతాపాలతో స్నేహం, ప్రేమ వీటిని కూడా కలుపుకుంటేనే జీవితం సంపూర్ణమయమవుతుంది అంకుల్ అని సంతోష్ నాతో మాట్లాడిన విధానం నాలో మార్పును తీసుకొచ్చింది సుప్రియ అన్నారు ఆయన. ఈ విషయాలన్నీ పెళ్ళయ్యాక తిరిగ్గా మాట్లాడొచ్చు, కానీ మేమంతా రేపు సరిగ్గా 10 గంటల కల్లా రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాం. నువ్వు కూడా ముహూర్తం టైంకి వచ్చే అన్నారు యశ్వంత్ మదర్. సరే అన్నట్లుగా తల ఊపింది సుప్రియ. సరే, ఇంక మేము వెళ్తామని యశ్వంత్ నాన్న సంతోష్తో చెప్పి వెళ్తూ వెళ్తూ ఆగి ఒకసారి వెనక్కి వచ్చి, సుప్రియ, నేనొకటి అడగాలి అన్నారు. అడగండి అంకుల్ అంది సుప్రియ. యష్ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా నా కోసం బిజినెస్ చేసిన తర్వాత బిజినెస్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగి వేరే చోట బ్రాంచ్ ప్లాన్ చేయాలి అనే ఆలోచన వాడికే వచ్చింది. నీకోసమే వాడు బిజినెస్లో వేరే బ్రాంచ్ని వద్దనుకున్నాడు. కానీ నీకు ఇష్టమైతే మీరు ఫారిన్ వెళ్ళక్కర్లేదు, కానీ యూపీలో నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. అతను సరిగ్గా రన్ చేయలేకపోతున్నాడు. మీకు ఒకవేళ ఇబ్బంది లేదనుకుంటే మీరు అక్కడ బిజినెస్ చూసుకోండి అన్నారు. చెప్పానా నేను ఈయన ఏదో ఒక మెలికి పెడతారని అన్నాడు యశ్వంత్. మీ నాన్నగారు చెప్పిన దాంట్లో నాకు మెలికేం కనిపించలేదేష్. నీకోసం ఆయన ఆలోచిస్తున్న తండ్రి కనిపించారు అంది సుప్రియ. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ తల్లి అని వెళ్ళిపోయారు ఆయన. నువ్వు ఇందుకే కదా అక్క నన్ను గుడికి రమ్మన్నావు అంది సుప్రియ. అవును అన్నట్లుగా తలూపింది హాస్ని. ఏవండి, ఒకసారి సిరిని ఆమని కూడా కలిసి వద్దాం అంది హాస్ని. ఇప్పుడు వద్దు హాస్ని, ఎలాగో సిరి ఆమని వాళ్ళు మన ఇంటికి వస్తారుగా, డిశ్చార్జ్ అయ్యాక అన్నాడు సంతోష్. లేదండి, నాకు చూడాలనుంది. పైగా ఈ హ్యాపీ న్యూస్ సిరి వాళ్ళకి చెప్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రతాప్ అన్నయ్యను చూసినట్టుంటుంది కదా అంది. మేం వస్తాం అంది సుప్రియ. సరే, మీరంతా ఫిక్స్ అయ్యాక మీ ఇష్టం అన్నాడు సంతోష్. అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. హాసిని ఆమని దగ్గరికి వెళ్ళింది. ఎలా ఉంది, ఏమన్నారు డాక్టర్ అడిగింది హాసిని. ఇవాళ డిశ్చార్జ్ చేస్తారట అంది ఆమని. హాసిని సిరి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అడిగింది. కొంచెం నీరసంగా ఉంది అంది సిరి. నువ్వు చక్కగా తిని రెస్ట్ తీసుకుని త్వరగా కోలుకోవాలి. కోలుకుని మాకు పుట్టే బాబుని ఆడించాలి కదా మరి అంది హాసిని. ఆమని, సిరి ఇద్దరూ ఒకేసారి, అంటే నువ్వు మళ్ళీ అమ్మవవుతున్నావని మాట అంది సిరి. మళ్ళీ అమ్మ అవ్వడం ఏంటి? ఇదే హాసిని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నాడు కిషోర్. అది మనందరికీ అనిపించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడో హాసిని చిన్నీలకు ఒక బంధం ఏర్పరిచేశాడు. తన బిడ్డకి ఏ మాత్రం చిన్నీకి వ్యత్యాసం చూపించదు హాసిని. చిన్ని మీద ప్రేమ, చిన్ని కోసం ఏమైనా చేయగల తెగింపు తన కళ్ళల్లో చూసిన రోజున నాకు బాగా గుర్తుంది అంది సిరి. అయిపోయినావు ఇప్పుడు ఎందుకు సిరి తలుచుకోవడం? హాసిని, నువ్వు ఇద్దరూ కూడా ఇప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని సిరితో చెప్పి, హాసిని మనం బయలుదేరుతాం. హాస్పిటల్ ఎన్విరాన్మెంటల్లో ఎక్కువసేపు ఉండకూడదు నువ్వు
అన్నాడు సంతోష్. నిజమే అక్క, అత్త కూడా లేట్ అయితే కంగారు పడుతూ ఉంటుంది అంది సుప్రియ. ప్రతాప్ అన్నయ్యని కూడా ఒకసారి చూసేసి వెళ్దాం అంది హాసిని. వాడి బాగోగులు శివ చూసుకుంటాడు, పద వెళ్దాం అని అన్నాడు సంతోష్ సీరియస్గా. హాసిని సైలెంట్గా పిల్లి పిల్లలా సంతోష్ వెనకే వెళ్ళిపోయింది. సంతోష్ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ప్రభగారు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఏమైందమ్మా అడిగాడు సంతోష్ వాళ్ళ అమ్మని. గుడికి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాకపోతే కంగారు రాదా అన్నారు ప్రభ. అయినా గుడికి ఇంత టైం పట్టిందేంటి అడిగారు విష్ణు. గుడిలో యశ్వంత్ వాళ్ళు కనిపించారు అన్నాడు సంతోష్. ఓ, విషయం గ్రహించిన విష్ణు, సరే నాని జాగ్రత్త, అలాగే కోర్టు కేసు అయ్యే వరకు హాస్ని నువ్వు ఇంట్లోనే ఉండు అన్నారు విష్ణు. రేపొక్కరోజు వెళ్తాం అని హాస్ని అంటుంటే వద్దు అని చెప్తే వినిపించుకోవేంటి అరిచారు ప్రభగారు. తన మీద ఎప్పుడూ కనీసం కోప్పడిన ఆవిడ సడన్గా అరిచేసరికి హాస్ని కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు నువ్వు? ఆందోళన పడి ఆవేశపడుతున్నావమ్మా, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు సంతోష్. తన హాస్ని మీద అరిచిన తీరు గమనించుకున్న ప్రభగారు హాస్ని కళ్ళు నీళ్లు తుడుస్తూ, 5 సంవత్సరాల క్రితం నిండు గర్భిణి అయిన నా కూతురు లాంటి కోడల్ని కొడుకుని పోగొట్టుకున్నా, ఇప్పటికీ ఆ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈసారి అలా జరగనివ్వను. ఈ గుండె ఇంక తట్టుకోలేదు హాస్ని, నా బెరుకు అరుపు రూపంలో బయటకొచ్చింది అన్నారు. సారీ అత్తయ్య, మీకు ఇష్టం లేకుండా ఎక్కడికి వెళ్ళను అంది హాసిని. అమ్మా, ఇంతకు ముందులా ఏమవ్వదు, నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. ఇంకొక 4 రోజుల్లో కేసు అయిపోతుంది, మన సమస్యలు కూడా తీరిపోతాయి అన్నాడు సంతోష్. సరే సంతోష్, ఇంకా ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడుకోవద్దు మనం. హాస్ని, నీకేం కావాలో అది వండించుకొని తిని కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పారు ప్రభగారు. చిన్న కునుకు వేద్దామని మధ్యాహ్నం పడుకున్న హాసిని సాయంత్రం లేచింది. మెలకువ వచ్చిన హాసినికి హరిణి మాటలు వినిపించేసరికి లేచి చూస్తే హరిణి స్వప్న కూడా ఉన్నారు. మీరిద్దరు వచ్చి ఎంతసేపు అయింది అంది హాసిని. చాలాసేపు అయిందక్క, నువ్వు పడుకున్నావని డిస్టర్బ్ చేయలేదు అంది సుప్రియ. ఓహ్, ఇల్లంతా సైలెంట్గా ఉంది, అందరూ ఏరి అడిగింది హాసిని. పొద్దున్న మనం వెళ్ళాం కదా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు ఒక్క గుడికి, నన్ను నీకు తోడుగా ఉండమన్నారు అంది సుప్రియ. అందరూ కబుర్లలో పడ్డారు. చా, ఆ సంతోష్ ఫ్యామిలీ చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. పైగా ఈ ఇన్సిడెంట్ వాళ్ళకి అనువుగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా వాళ్ళే కేసు గెలుస్తారు అంది యామిని కోపంగా. ఇప్పటికీ మనం హోప్స్ పూర్తిగా వదులుకోవక్కర్లేదు యామిని అన్నాడు మిత్ర. ఇంకేం మిగిలింది మనకి అంది యామిని విసుగ్గా. రేపు ఆ సంతోష్ గాడు తన మరదలి పెళ్లి తన మావయ్యకి ఇష్టం లేని వాడితో రిజిస్టర్ ఆఫీస్లో చేయిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. పైగా ఆ వెంకటేశ్వరరావు కోపం తెప్పించడం, తింగరం వాడిని చేయడం, మనకి అనుకూలంగా మార్చుకోవడం చాలా సులువు. గుర్తుందిగా గతంలో ఏం జరిగిందో అన్నాడు మిత్ర. గతంలో సహాయపడినట్లుగా ఇప్పుడు సహాయపడతాడంటావా? ఇప్పుడు వాడి స్థాయి హోదా పెరిగాయి కదా అంది యామిని. అతని గత స్థాయి కన్నా ఇప్పటి స్థాయి పెరిగింది తప్పితే మనల్ని మించిన స్థాయికి ఎదగలేదుగా అన్నాడు మిత్ర యామినితో. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.